నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అసలు ఏం జరుగుతుంది బ్రో? హౌస్ లో గ్రూప్స్ లో ఫామ్ అయ్యాయా, లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు? బ్రో Entertainment ఒక్కసారి ఏమీ నాకు లేదు. ఏమనిపించింది తెలుసా, ఉమ్, మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది, మనం పెట్టుకుంటేనే ఉమ్, జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అవుతాయి అన్న ఇంటెన్షన్ లో కొందరు ఉన్నారు. ఉమ్, క్లియర్ గా వాంటెడ్లీ గొడవలు ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది, అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు ఉమ్, అని కొన్నిసార్లు నాకు అనిపించేది. ఉమ్, సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు కూడా అర్థమైతే లేదు. ఉమ్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు, కానీ Hmm. కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది. ఉమ్, ఉమ్. అట్లా కొన్నిసార్లు చేసారు, అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద రప్చర్ చేసారు చాలా సార్లు. సోనీ క్యారెక్టర్ ఏంటి బ్రో? లైక్ ఎందుకంటే ఇది ఎందుకు అడిగానంటే, బయటకు రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ అయ్యింది మీ ముగ్గురిది, మీది బేబాక్ది, మన శేఖర్ భాష కూర్చొని, అదే శేఖర్ భాష కూర్చొని భోగే ఆ video. అది మీరు చూడలేదా? అవును, నేను ఏం మాట్లాడినా యాక్చువల్గా అప్పుడు అదే, ఇవన్నీ నాకు జరిగాయా, ఇవి నాకు తెలియదే. నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే ఉమ్, నేను బయటకు వచ్చిన ఉమ్, రాగానే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే సోనియా నిఖిల్, సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు, సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు, ఇవే టాపిక్లు అడుగుతా ఉన్నారు. అరే మీరు అట్లా ఏం లేదురా బాబు, మీకు బయటకు వచ్చినాక రాఖీ కట్టించుకుంటా కానీ మీరు ఇట్లాంటి గలీజ్ ఏం చెప్పకండి నాకు. నేను అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగానే చూసిన అక్కడ హౌస్లో, ఉమ్, అంతకు మించి ఏం లేదు. ఉమ్, సోనియా నాకు ఫ్రెండ్ అని పదే నేను ఎందుకు చెప్పినా అంటే, ఉమ్, రాగానే విష్ణుప్రియ వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు, నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, అవును. లేకపోతే మీరు ఎక్కువ క్లోజర్ అంటే, బేటా నాకు అట్లా ఏం లేదు. ఉమ్, మీకంటే 10 ఏళ్ల ముందు నుంచి నాకు ఆమె తెలుసు కాబట్టి డెఫినెట్గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు ర్యాపో ఉంటుంది. ఉమ్, ఉమ్, సో అది నేను కన్వే చేద్దామని 1-2 సార్లు ఆ మాట అన్న. ఎందుకంటే లేకపోతే ఎట్లా అనుకుంటారు అంటే, ఉమ్, వీడు సడన్ గా రాగానే గీపీలతో ఎందుకు మాట్లాడుతున్నాను ఇంటెన్షన్ ఎవరికైనా వెళ్తుంది. ఉమ్, ఉమ్, కానీ మేము ఎప్పటి నుంచో దోస్తున్నామని చెప్తే గానీ తెలియదు ఎవరికి. అవును. సో అందుకని 1-2 సార్లు నేను చెప్పాల్సి వచ్చింది తప్ప కానీ ఉమ్, దానికి వేరే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళు విష్ణుప్రియ ఒకసారి నన్ను డైరెక్ట్ బయాస్డ్ అనేసింది. ఉమ్, బయాస్డ్ ఎందుకన్నావురా నువ్వు అంటే, నువ్వు ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే, నేను ఈ మాట చెప్పిన. ఇప్పుడు కాదురా, నాకు 2014 నుంచి తెలుసు ఆ అమ్మాయి. ఉమ్, సో ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతా నేనంటే, ఉమ్, వెరీ సారీ అన్న, నాకు హానెస్ట్గా నాకు ఆ విషయం తెలియదు, మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ అని అన్నది. సో నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్నిసార్లు అనుకుంటారు. ఉమ్. సో దాన్ని క్లియర్ చేయడానికి నేను 1-2 సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు, లైక్ సోనియా మాటలకి నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, లైక్ ఇలా బయటకు వచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా, ఆ, నాకు నబెల్కి ఇయ్య బుద్ధి అయింది. ఉమ్, అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దామనుకున్నా. ఉమ్, ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు. ఉమ్, థర్డ్ది నేను సోనియాకి ఇద్దామా, నబెల్కి ఇద్దామా, ప్రేరణకి ఇద్దామా అని కూడా అనుకున్నా. నిఖిల్ ఎందుకు ఆప్షన్ నుంచి ఎక్కువ నిఖిల్తో పని చేశారు? ఫస్ట్ నిఖిల్కే ఇచ్చిన నేను. ఆ, ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్కి. ఆ, ఆ. నిఖిల్కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేశారు. సోనియా నాకు ఎంత అవును. ఫ్రెండ్ అయినా నిఖిల్తో నాకైన బాండింగ్ ఉమ్, అది ఎట్లా అంటే చైల్డ్హుడ్ బడ్డీస్ ఉంటారు కదా, అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు. అంతే, వానితోటి house అంతే, ఆ vibe. నిజంగా ఆ వైపులా. అందుకే మామ లవ్ యూరా అంటే లవ్ యూరా అన్నాడు. సో ఒక రకమైన అదైంది. ఆ, ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషనల్ సీతుతో అయింది నాకు, అవును. అన్నా చెల్లెగా అది ఇది. దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది, చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా, అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా. ఉమ్, అండ్ నేను వచ్చే మూమెంట్కి యష్మి చాలా క్లోజ్ అయింది. ఆ, ఇంకొక 2 వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది ఆ అమ్మాయి. ఆ, ఆ, ఈ గ్యాప్ లో నబెల్ బాగా నచ్చిండు నాకు. ఆ, ఆ. సో అందుకని ఒకటే ఉంది, నేను ఈమెకి ఇద్దామా వానికి ఇద్దామా అనుకున్నా, నబెల్కి ఇద్దామని అనుకున్నాక సార్ని అడిగిన, ఇద్దరికి ఇవ్వచ్చు, ఒకరికే ఇవ్వమంటే మోస్ట్లీ నబెల్కి ఇచ్చేటోని. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్, తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది. ఇప్పుడు నీకు సపరేట్గా రోజు ఇచ్చి చెప్పాల్సినంత ఏం లేదు, ఎందుకంటే మనం ఏం ఇప్పుడున్నా బయటన్నా మళ్ళీ దోస్తులనే మాడతాం. ఉమ్, కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు, నాకు భలే నచ్చిండు, చిన్నోడు, చిన్న ఏజ్. ఆ, సో నాకు బాగా కనెక్ట్ అయ్యిందని నాకు అనిపించింది. ఆ. ఇద్దరికి వద్దు అంటే నబెల్కి ఇద్దాం అనుకున్నా, ఆ. ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరు గెలిపించేసిన. సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం ఏడుచుకుని వస్తుంది మొత్తం అందరికి. నీకేమే కరెక్ట్ నిజాయితీకి నీకోసం నా ఏడ్చిందా? కోసం నిజంగా ఏడ్చింది, చాలా ఏడ్చింది. ఎందుకంటే ఆ, మా ఇద్దరు గొడవైనప్పుడు కూడా ఉమ్, నేను అన్నను నా బ్రదర్ లాగా అనుకున్నా. ఉమ్, ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించినా అని బాధ అవుతుంది తప్ప కానీ అన్న తిట్టిందని నేను బాధపడలేదని ఇదే మాటని ఆ అమ్మాయి ఏడ్చింది. ఉమ్, ఉమ్, సో ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్గా నన్ను సొంత బ్రదర్లా ఎంత ఫీల్ అయింది అనేది ఆ ఒక్క మాటతో చెప్పొచ్చు. ఉమ్, ఉమ్, సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్గా. అన్న అన్న ఎన్నిసార్లు అన్నదో, అన్న నీకు రాఖీ కడతా బయటకు వచ్చినాక రాబేటా అన్న. మణికంఠని బయటకు చూసిన వాళ్ళకి ఒక వేరే ఒక ఇది కనిపించింది, లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకుని సింపతి కార్డ్ యూస్ చేస్తున్నాడు అని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో, హానెస్ట్గా అనిపించింది. ఉమ్, ఎందుకంటే
ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరికి వస్తా అంటాడు. ఉమ్, ఒకసారి ఏమో నేను కప్పు గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. ఏది నిజం అనుకోవాలి? ఆ. ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు అమ్మాయిలతోటి, ఉమ్, ఒక్కోసారి చాలా సీరియస్ గా అవును. నిజంగా నాకు ప్రామిస్ బ్రో, నిజంగా ఉమ్, అంత ఫ్లక్చువేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. ఉమ్, సో నేనేమనుకున్నా అంటే వీడికి ఎంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్గ్రౌండ్ లా, ఇంత ఘోరంగా ఫ్లిప్ అవుతున్నాడు అని నాకు అనిపించేది. ఉమ్, కానీ కొన్నిసార్లు పొంతన ఉండకపోయేది. ఉమ్, సో నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, ఆ తర్వాత విష్ణుప్రియ, ఇద్దరిని ఆ. ప్రాపర్గా అసెస్ చేయలేకపోతే. ఎందుకు విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్గా మాట్లాడుతూ ఉంది కదా విష్ణు, ఫుల్ మస్తు బడ్డీ ఆ. బడ్డీ బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోకులు అన్నదా మరి నిజంగా నాకు అర్థం కాలేదు. ఇట్లుండి హీఈస్ లైక్ ఏ బ్రో టు మీ, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలని అర్థం కాలే ఆ మాటకి. ఆ, అంటే కంటెంట్ కోసం అంతగానం చేయాల్సిన అవసరం ఏమున్నదని నా పాయింట్. ఉమ్, పృథ్వీతో ఫుల్ క్లోజ్ గా లవ్లీగా ఉమ్, డాన్స్ చేసుకుంటా చాలా అవును. మందికి ఇట్లా ఉమ్, విష్ణు చాలా ఇష్టపడుతున్న ఫీలింగే ఉంటది కదా. సార్ ఏమన్నా నాకు సార్ ఉమ్, నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావు, స్విమ్మింగ్ పూల్ ఊహించుకున్నావు అనుకున్నా, ఇట్లాంటి కొన్ని మాటలు అవును, ఎందుకంటే అన్నది. అవును. అరే మా స్విమ్మింగ్ పూల్ కి రారు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఉమ్, ఈజ్ లైక్ ఏ బ్రో టు మీ అంటే డిస్కనెక్ట్ అవుతామా కామా? ఉమ్, ఉమ్, సో అవును. అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా. మేజర్ గా మాత్రం మనీ ఉమ్. నాకు స్టిల్ అర్థమైతలేడు. సోనియా మీకు బయట ఫ్రెండ్, అవును. లోపల మాస్క్ తో లైక్ ఫేక్ గా గేమ్ ఆడుతుందా, లేకపోతే మాస్క్ వేసుకొని ఆడుతుందా, లేకపోతే రియల్ గా తను అదేనా? సోనియా అగ్రెషన్ అయితే అంతే. ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ ఉందో అది అంతే. కానీ ఫిజికల్గా ఇంకా తను ఆడట్లేదు, ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఫిజికల్గా ఓన్లీ స్నేల్ టాస్క్లో మాత్రం. ఫిజికల్లీ ఒకసారి తిట్టినా కూడా నేను, అంటే నువ్వు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడే అమ్మాయివి, నేను ఫిజికల్ టాస్క్లు వీక్ అని నువ్వే ఎందుకు చెప్తున్నావు సోనియా? చెప్పొద్దు. నువ్వు గివ్ అవ్వకుండా ఫస్ట్ ట్రై చేయి కదా. చిన్న టాస్క్లైనా ఇండివిజువల్ టాస్క్లైనా అట్లీస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పు. ఆ తర్వాత నీకేమైనా ఇబ్బంది అయితే గివ్ అప్ ఇస్తే వేరే, కానీ నువ్వు అనకంటే నా వీక్నెస్ నాకు తెలుసు కదా అంటే, తెలిసినా కూడా మన వీక్నెస్ చెప్పకూడదు. నువ్వే అందరికి 10 సార్లు 10 మందికి ఇంత మంచిగా చెప్తా ఉంటావు, నువ్వెందుకు అట్లయితే నేను అంటుండే. కానీ స్టిల్ నేను ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ ఫీల్ అయినా అంటే చీఫ్ టాస్క్ లా తను డైరెక్ట్ గివ్ అప్ ఇచ్చేసింది అనిపించింది నాకు. అదే ఆ డాగ్ లాగా వెళ్ళాలన్నారు కదా, కొంచెం టెన్షన్ లో ప్యానిక్ అయిపోయింది ముందే. సో అది అంటే నువ్వు హౌస్ లా అందరినీ యు ఆర్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా నువ్వు పోర్ట్రే చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆ గేమ్ ఆడాలి. అంటే నీకు నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకొని. సో అది వీక్ అనిపించింది నాకు కూడా, కొంచెం నచ్చలేదు అది. నువ్వు ఎందుకో ముందే గివ్ అప్ చేసినట్టు అనిపించింది అని. సో ఆ టాస్క్ల పరంగా అయితే స్టిల్ షీ హ్యాస్ టు ఫైట్. రెడ్ కార్డ్ ఇచ్చిన నీ ఫీలింగ్ ఏంటి బ్రో? నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే నిజంగా నాకు అర్థం కాలే, నేను అంత సీరియస్గా ఏం మాట్లాడినా అని. ఆ మాట గుర్తులేదు నాకు, ఈ మనుషులేనా అది ఇదని తిట్టుకుపోయింది కదా, అవి నాకే గలీజ్ అనిపించినాయి. సో దాని గురించి డెఫినెట్గా నేను తప్పు చేసిన, సారీ చెప్పాలనిపించింది, నేను సారీ చెప్పేసిన, సారీ అని. సెకండ్ టైం కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకు ఇంకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. ఎందుకనంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైం నేను కూడా చూసిన హౌస్లో, ఫస్ట్ టైం. సో ఇంకా వదిలేసే లైట్ అని మా నబీల్ నువ్వు నా బట్టలు రెడీ చేసుకోవాలని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా. సో అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపిండు. ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ చెప్పు కాలు ముందంటే, కామ్ కాదు మామ, ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేదు అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంక వెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేము అమ్మ అంటే, నువ్వు అట్లా అనకు, నువ్వు ఉండాలి, నువ్వు అది ఇది ఉండంటే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. బట్ స్టిల్ నేను అన్నప్పుడు ఇంకా నేను కూడా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ గారు వాయిస్ రేజ్ చేసిండు. ఆ తర్వాత గట్టిగా మాట్లాడింది యష్మి. పాపం యష్మి దన్ను నా గురించి లేచి అవుట్ ఆఫ్ నో వేర్ ఆ అమ్మాయి నా గురించి ఫీడ్బ్యాక్ చేసి నాకు సార్తో రిక్వెస్ట్ చేసి దెన్ ఇమ్మీడియట్లీ ప్రేరణలు ఇవ్వడము, ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత 11 మంది నా కోసం మాట్లాడారు కదా, నిజంగా వెళ్ళిపోదాంరా, ఈ మెమరీ చాలు నాకు. 11 మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు. సో మిస్టేక్ ఏదో జరిగింది, ఈ మెమరీతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను. కానీ మళ్ళీ నాకు సార్ వచ్చి కూర్చో అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చో.